సహోదరి సహోదరులకి కూడా మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. సంఘమై ఉన్న రాజ్యమై ఉన్న మనం అంతా కలిసి ఇప్పుడు కూడా దేవుని ఘననామానికి మేము కీర్తనలు ఆలోచించున్నాం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి మనము సిద్ధపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కాబట్టి గ్రంథం యొక్క ఆలోచనను మనం గమనించినట్లయితే క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుని పిల్లలుగా ఉన్న మనము మనం చేసేటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలన్నీ మనోపూర్వకంగా ఉన్నాయా లేదనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మనోపూర్వకంగా అంటే మనస్పూర్వకంగా అంటే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నామా లేదంటే కష్టంతో చేస్తున్నామా అనే విషయాన్ని మనము ఎవరికి వారంగా ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దైవ సంబంధమైన దేవుని పనిని ఇప్పుడు కూడా బలవంతంగా అయిష్టంగా కష్టంగా ఇప్పుడు చేయకూడదు. మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా మనోపూర్వకంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా జరిగించినట్లయితేనే దేవుడు మనల్ని బహుగా దీవిస్తూ ఉంటారు. లేకపోతే మనం ఎంత చేసినా దాని ప్రయాస ఉదాహరణ విషయాన్ని గ్రంథం అనుభవిస్తూ ఉంటుంది. చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడలేరు, మనస్ఫూర్తిగా నవ్వలేరు. ఏమండి, మనస్ఫూర్తిగా అనే విషయం ఏంటంటే ఇష్టంగా ఉండి కాదు, మనస్ఫూర్తిగా చేయలేకపోతే ఏదో కష్టంగా ఉండి. ఏమండి, నిజంగా మనస్ఫూర్తిగా నవ్వితే కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అదే మనస్ఫూర్తిగా నవ్వకపోతే కళ్ళమటి నీళ్లు రావు. ఎందుకంటే దాని వెనక ఏదో మోసం ఉంది. కాబట్టి చాలామంది కష్టపడి నవ్వుతారు, కుళ్ళు నవ్వు. చాలామంది కష్టంగా మాట్లాడతారు, కుళ్ళు మనస్సు. అంటే లోపల ఒక మనస్సు, పైకి ఒక మనస్సు. కాబట్టి పైకి ఒక ఆలోచన, లోపల ఒక ఆలోచన. అంటే రెండు అనేటువంటి ఇప్పుడు కూడా కరెక్ట్ అయింది కాదు. మనం ఏం చేసినా ఒకే నిర్ణయంతో మనం సాగలం తప్ప నేతలు మార్చే పనులు మనం ఎప్పటికీ చేయకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే వేరులో మనము మనోపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా క్రైస్తవులుగా మనం చేసిన పనులు ఏమై ఉన్నాయనే విషయాన్ని మనం గ్రంథాన్ని గమనించినట్లయితే మనం వాక్యపఠనం చేశాం. యోనా గ్రంథం నుండి యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనమైనటువంటి సత్యాన్ని మనం ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచన భాగంలో ఉన్నటువంటి యోనా ప్రవక్త మాటలో ఉన్న సత్యాన్ని మనం గమనించబోతున్నాం ఈ సమయంలో. యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనుష్యులందరూ చూడండి, ఏమన్నారు? మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకునవలెను. జనులు మనోపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని అన్నాడు. అంటే ప్రార్థించాలి, దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుణ్ణి వేడుకోవాలంటే, దేవునికి మొరపెట్టాలంటే మనకేం కావాలి? మొరపెట్టే పెదవులు ఉంటే సరిపోదా? సరిపోదు. మొరపెట్టే పెదవులు ఉంటేనే ప్రయోజనం కాదు. ఏం కావాలంట? మొరపెట్టే పెదవులు కన్నా హృదయంలో ఉండేటువంటి మనోపూర్వకమైన విజ్ఞాపన చాలా బలవంతమైనది, బలమైన విషయాన్ని కూడా గ్రంథం బోధిస్తూ ఉంటున్నది. కాబట్టి మన దుర్మార్గం మన జీవితాల్లో ఉంచుకొని పైకి పెదవుల ద్వారా ప్రభువా నాయనా తండ్రి అని ప్రార్థించిన ఆ ప్రార్థన ఫలితం శూన్యమైన సత్యాన్ని మర్చిపోవద్దు అన్నిటికీ. కాబట్టి గ్రంథం బోధిస్తూ ఉంది. ఆనాటి నినేవియా పట్టణస్థులందరూ కూడా ఏరేట దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, మీరు మనోపూర్వకంగా దేవుని వేడుకోండి, రియలైజ్ అవ్వండి, మారుమనసు పొందండి అని చెప్పి యోనా ప్రవక్త ప్రకటన చేశాడు. యోనా ప్రవక్త ప్రకటన చేసిన ప్రకటన వెంటనే ఆ పట్టణం అంతయు కూడా
మనసు మార్చుకొని మనవపూర్వకంగా దేవునికి వేడుకున్నట్టుగా నినేవే పట్టణం అంతా కూడా రక్షింపబడినట్టుగా గ్రంథంలో మనము మాటలు చదువుతున్నాం, వింటున్నాం దేవుని పిల్లలారా. కానీ నేటి క్రైస్తవ జీవితాల్లో అలాంటి మనోపూర్వకమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి, ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన లేకపోవడం చాలా విచారకరమైన సంగతి. ఎందుకంటే పెదాలతో వచ్చేది భారమైంది కాదు, ఏమండి, పెదాలతో వచ్చేది భారమైంది కాదు, అయిష్టంగా వచ్చేది కాబట్టి అది విలువ ఉండదు, దానిలో బలం ఉండదు, అది శక్తి సారం లేనటువంటి ప్రయాసం కూడా నిష్ప్రయోజనమైన భక్తి. కాబట్టి గ్రంథం మనం గమనించినట్లయితే భారమైంది ఎక్కడంటే మన మనస్సులో నుండి, మన హృదయపూర్వకంగా, మన మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా హృదయంలో నుండి ఉద్భవించేటువంటి మాటలు ద్వారా మాత్రమే మనము దేవుని చేరగలం. పైకి పెదాలతోటి ప్రభువాన్ని వందనని వెయ్యాలంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం క్రైస్తవ జీవితాలకు సరిపోలేని సత్యాన్ని కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఈనాటి ప్రజలు లేదా పాత నిబంధనల ప్రజలు కానీ నేటి ప్రజలు కానీ నిజంగా ఆజ్ఞలు ఆలకింపక అన్నాడు. ఏమండి, ఆజ్ఞలు ఆలకింపక ఆయన మాటలు ఆలోచింపక అన్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు కొనకపోయినా, ఆయన మాటలు ఆలోచించకపోయినా వచ్చేది చెప్పండి, వచ్చేది శాపమే. కాబట్టి మనం ఆరాధించే దేవుడు సమర్థుడైన దేవుడు, ఈజ్ క్యాపబుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. సమర్థుడైనటువంటి దేవుడు కనుక సమర్థుడైనటువంటి దేవునితో కూడా మనం ప్రయాణం చేయాలంటే మనము కూడా సమర్థవంతంగా ఉండగలిగితేనే మన ప్రయాణం సేఫ్గా సాఫీగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలా మంది జీవితాలు కనబడడం లేదు. వాస్తవానికి గ్రంథ ప్రకారంగా ఒక్కసారి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం సారాంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న సత్యాన్ని మనం ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే మాకు రీతిగా వ్రాయబడి ఉన్నాయి. సైన్యముల కలిపి యెహోవా చదివించినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును కనపరచినట్లు నా మనోపూర్వకంగా దానిని ఆలోచింపకయు కదా నేను నీ మీదకి శాపమును తెప్పించి అనే మాట రాయబడింది. ఎప్పుడు వచ్చింది శాపము? ఎప్పుడు వచ్చిందంట? ఆయన ఆజ్ఞలు ఏం చేయగలరు? ఆయన ఆజ్ఞను ఆలకింపకయు ఆయన నామమును మనోపూర్వకంగా ఏదైపోతే మహిమపరచకపోతే, ఆలోచించకపోతే, గ్రహించకపోతే, గమనించకపోతే నేను మీ పేరుకి తెప్పిస్తాను, శాపమును తెప్పిస్తాను. కాబట్టి సృష్టి ప్రారంభం నుంచి కూడా మనము గ్రంథాన్ని లేదా గ్రంథములో ఉన్న దేవుని మాటలు మనం విశదంగా పరిశీలించినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా శాపాన్ని కావాలని కోరుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. సార్ దీన్ని లెగవచ్చు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 9వ వచనం భాగాన్ని మనం ఒకసారి చదివినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అన్న విషయాన్ని ఒకసారి మనం గమనం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం భాగాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం భాగాన్ని, ఆశీర్వాదమునకు వారసులమవుటకు మీరు పిలవబడితిరి అన్నాడు. మరి ఆశీర్వాదానికి వారసుగా ఉండడానికి పిలవబడితే మరి శాపంతో పని ఏంది? దేవుడు ఏమి వారు పిలిచాడు మిమ్మల్ని? మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని దేవుడు పిలిచాడు. మరి పిలిచిన దేవునికి మీరు చేసేదేంటి అంటే ఆయన ఆజ్ఞలు ఆలకింపక, ఆయన మాటలు అంగీకరించక, మనోపూర్వకంగా ఆయన సేవించకపోతే మనకి మిగిలింది శాపమే. అంటే మన చేతులారా మనమే శాపాన్ని కొనుక్కుంటున్నామనే సత్యాన్ని అక్కడ మర్చిపోవద్దు. కాబట్టి గ్రంథం బోధిస్తుంది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు?
శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పింది గ్రంథం. కాబట్టి లోక సంబంధమైన మానవ సంబంధమైన ఏ కార్యక్రమాల ఏ పనైనా నువ్వు ఎలాగైనా చేయ, ఇబ్బంది లేదు. చేస్తే మహా చేస్తే ఉద్యోగానికి రానివ్వరు, లేదా చేతులు అంటే చేస్తారు. కానీ దైవ సంబంధమైన దేవుని నామ మహిమగత కొరకు నువ్వు చేయవలసిన పనిని అతిక్రమిస్తే నీ జీవితానికి నీ కుటుంబ జీవితానికి మిగిలింది శాపమైన సత్యాన్ని మర్చిపోవద్దు. కాబట్టి చెప్తున్నాడు, నీ నామమును లేదా నీ ఆజ్ఞలను ఆలకింపక, అంటే పెరసెవి పెట్టి ఆయన గణనామాన్ని మనపూర్వకంగా ఆలోచించకపోతే, మనసు పెట్టకపోతే మన జీవితాలకు వస్తుందంతా శాపమైన సత్యాన్ని కూడా గ్రంథం బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. కానీ శాపాన్నైనా కొనకొచ్చుకునేటట్టున్నారు, కానీ ఆశీర్వాదాన్ని మాత్రం పొందేటట్టుగా లేదు ఈ లోకంలో ప్రజలు. ఎందుకంటే అదంతా అమృతంలాగా ఉంది. ఇప్పుడు కూడా అబద్ధాలు ఇప్పుడు కూడా ఎలా ఉంటాయి, అమృతంలాగా ఉంటాయి. నిజాలు నిప్పులాగా ఉంటాయి. అర్థమవుతుందా? నిజాలు ఇప్పుడు కూడా నిప్పుల్లాగా ఉంటాయి, అబద్ధాలు ఇప్పుడు అమృతంలాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీద నామకార్థంగా బ్రతికేస్తూ ఆజ్ఞలకు సంబంధం లేకుండా, దేవుని చిత్తానికి సంబంధం లేకుండా ఏదో నామకార్థంగా అబద్ధంలో బ్రతికేస్తూ భూమి మీద శాపానికి, శాపగ్రస్తమైన జీవితానికి బాధితులు అవుతున్నారు. దేవుడు దానికి ఉత్తరవాది కాలేడనే విషయాన్ని దయచేసి అన్నడం మర్చిపోవాలి దేవుడు పిల్లలారా. కాబట్టి వాక్యం అనేటువంటి వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం చేసే దైవ సంబంధమైన ప్రార్థన, దైవ సంబంధమైన భక్తి, దైవ సంబంధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా హృదయపూర్వకంగా ఉన్నాయా, మనోపూర్వకంగా ఉన్నాయా, ఇష్టపూర్వకంగా ఉన్నాయా లేదనేటువంటి వాటి విషయంలో ఎవరికి వారు చేసుకోవాలా? విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ ఇవాళ ఎవరు కూడా విమర్శ చేసుకునేటట్టు లేరు. ఒకవేళ విమర్శ చేసినా అది పెద్ద బాధ అవుతుంది తప్ప మరొకటి కావడం లేదు. కాబట్టి మానవ జీవితంలో పొరపాట్లు అనేది సహజమే. కానీ దానికి తగిన దిద్దుబాటు ఏం కావాలి. దిద్దుబాటు అసహ్యమైతే ఇబ్బంది పడేది మనమే. దిద్దుబాటు అసహ్యం అనుకుంటే దావీదు నా ఇష్టానుసారం అయ్యేవాడా? అవడం. ఆయన దిద్దుబాటు సరిగా ఉంది కాబట్టి ఆయన సరిదిద్దుకున్నాడు. కాబట్టి ఆయన నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెప్పి దేవుడు విట్నెస్ చేశాడు కన్నా. మనము కూడా దేవుని వాక్యం మన చేతుల్లో ఉంటా ఆ వాక్య ప్రకారం మన క్రైస్తవ భక్తి జీవితాన్ని సరిదిద్దుకోనట్లయితే మనకు మిగిలింది కూడా శాపగ్రస్తమైన జీవితమే అన్న విషయాన్ని దయచేసి ఎప్పుడు కూడా మర్చిపోవాలి దేవుని ద్వారా. కాబట్టి లోకంలో చాలా మంది ప్రజలు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. లోకంలో చాలా మంది క్రైస్తవులు ప్రార్థన పెడుతున్న వారు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు పొరపాటు అని అర్థమేంటి? తెలియక జరిగేది పొరపాటు, తెలిసి చేసేది అలవాటు. తెలిసి చేసేది అలవాటు, తెలియకుండా చేసేది పొరపాటు. మనం చేస్తున్నట్టు మన జీవితాల్లో అలవాట్లాగుందా పొరపాట్లాగుందా అనే విషయంలో కూడా మనకు మనం విమర్శిస్తుంది వాళ్ళకమై ఉండాలి. అవును కదా? ఎందుకంటే విమర్శ చేసుకునేది ఎవరినో వదిలించడానికి కాదు. కాబట్టి పౌలు మాట్లాడాడు, మిమ్మల్ని మీరే వేసుకోండి, పరీక్షించుకోండి, విమర్శించుకోవడం వల్ల తీర్పు పొందకపోదుము అన్నాడు. మన వల్ల విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము అన్నాడు. విమర్శించుకోలేకపోతే దేవుడు విమర్శించే ఒక దినం ఉంది. ఆ దినాన నువ్వు దేవుని ఎదుట దోషి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దుస్థితి, ఆ దుర్దినము మన జీవితాలకు రాకముందే ఈ భూమి మీద బ్రతికుండా కానీ నన్ను నేనే మనకు మనం వేసుకోవాలంటే విమర్శ చేసుకుని ఆ దిద్దుబాటుని, పొరపాటుని సరిదిద్దుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి సరిదిద్దుకునే ఆలోచన కానీ విమర్శ చేసినటువంటి సమయం కానీ నేటి ప్రజలకు లేకపోవడం చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి. తద్వారా నష్టపోయేది మనమే. దానికి ఎవరో ఉత్తరవాది కాలేరు అనే విషయాన్ని
ఇప్పుడు కూడా మర్చిపోవద్దు గ్రంథ ప్రకారంగా. కాబట్టి కుమారుడా సొలొమోనా అన్నాడు. ఇలా చేసి ఒకసారి దినవృత్తాంతం మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం బాగా చదవబోతున్న ఈ సమయంలో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట మన ఈ సమయంలో చదవబోతున్న పరిశుద్ధ గ్రంథం నుండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం భాగాన్ని. ఇక్కడ ఏం రాయబడింది అంటే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు అన్నాడు. ఏమండి ఏం చెప్పినాడు? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు ఎవరైనా? అబ్రహాముకు దేవుడు ఎవరు? ఇస్సాకు దేవుడు ఎవరు? యాకోబుకు దేవుడు ఎవరు? చెప్పండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఎవరికాడు? యెహోవాయే. అబ్రహాముకి దేవుడు యెహోవాయే, ఇస్సాకు దేవుడు యెహోవాయే, దావీదుకి దేవుడు యెహోవాయే. కానీ లోకంలో ఉన్న కవిత్వం ఏం తీసుకొచ్చారు? ఏమండి? అబ్రహాముకి, యాకోబుకి, ఇస్సాకు దేవుడు యేసయ్య. ఏమండి? పాటని పాట రూపంలో రాసిన దానిలో రాగయుక్తమైనటువంటి కావ్యాలు ఉన్నా అవి అకార్డింగ్ టు ద బైబిల్ వాక్యపరంగా లేకపోతే వాటి వల్ల దేవుడికి కలిగేది అవమానం తప్ప మరొకటి కాదు వారికి. కాబట్టి కుమారుడా సొలొమోనా, నీ తండ్రి యొక్క దేవుడు. చూడండి ఎవరైనా ఏం చెప్పొచ్చో చూడండి. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను, నీదే కాదు, నీ తండ్రిదే కాదు, అబ్రహాముదే కాదు, ఇస్సాకుదే కాదు, యాకోబుదే కాదు, భూమి మీద జీవిస్తూ ఉన్న, జీవించిన, మరణించిన, భూమి మీద పుట్టబోతున్న ప్రతి అందరి హృదయాలను పరిశీలించువాడు, పరీక్షించువాడు, ఎరిగినవాడు ఎవరంట? సంకల్పం ఎరిగినవాడై ఉన్నాడు అన్నాడు. అంటే ఆయనకు తెలియనటువంటి మర్మం ఏది లేదు. ఎందుకంటే యెహోవా కన్నులు ఏమన్నాయి? ప్రతి స్థలమందు ఉన్నాయనే విషయాన్ని జ్ఞానైన సొలొమోను స్పష్టంగా మాట్లాడాడు. సామెతల గ్రంథం 15వ వచనం దాకా. కాబట్టి మాట్లాడుతూ ఆయనను తెలుసుకొని అన్నాడు. ఎవరైనా ఆయనను తెలుసుకొని అన్నాడు. ఎవరు తెలుసుకోవాలా? నిజంగా ఒక మానవుడు హృదయపూర్వకంగా, మనవపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తి దేవునికి ప్రార్థించాలన్నా, ఒక మానవుడు దేవుని ఆరాధించాలన్నా, ఒక మానవుడు దేవునికి భయంకరంగా భూమి మీద జీవించాలన్నా ఆ వ్యక్తి ఏం తెలుసుకోవాలి? లోకాన్ని తెలుసుకుంటే సరిపోతా? లేదా చదువుకుంటే సరిపోతా అంటే కుదరదు. ఈ లోకమనే పరిధిలో, ఈ జీవితం అనే కాలగమనంలో మనం ఎన్నో తెలుసుకుంటున్నాం. కానీ విలువైన సత్యాన్ని, విలువైన దేవుని మాటలను తెలుసుకోలేనటువంటి వారంగా మిగిలిపోతున్నాం భూమి మీద. కాబట్టి ఆయనను తెలుసుకుని అన్నాడు. ఎవరు తెలుసుకోవాలండి? ఎవరు తెలుసుకోవాలా? దేవుని తెలుసుకోవాలా? లేదా యేసుక్రీస్తుని తెలుసుకోవాలా? లేదా పరిశుద్ధాత్మను తెలుసుకోవాలా? లేదా మన గురించి మనం తెలుసుకోవాలా? ఎవరి గురించి తెలుసుకోవాలా? ఈ భూమి మీద మన జన్మకు కారణమైనటువంటి మన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకోవాలా? ఎవరైనా ఇంకెవరంటారండి? యేసయ్య కదా అంటారు. కీర్తన గ్రంథము 100వ కీర్తన 2వ వచన భాగాన్ని చూస్తే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అన్నాడు. ఇంకా నో మోర్ ఎగ్జెంప్షన్. అక్కడ ఎలాంటి ప్రస్తావన నేను కానీ, మీరు కానీ, ప్రపంచంలో మరి ఎవరు కానీ చేయడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. వాస్తవానికి ఏం చెప్పొచ్చాడు? పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో ఈ మాట ఎందుకు రాయబడి 3వ వచన భాగాన్ని యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అక్కడ ఏమన్నాడు? మీరు ఆయనను తెలుసుకుని అంటాడు.
ఆయన అంటే ఎవరంటే దేవుడైన యెహోవా, మన సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవాయే అని తెలుసుకొని ఆయనే మీ దేవుడే తెలుసుకోవాలని సత్యాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. కానీ ఆయన ఎవరో తెలియకపోయినా నేను ఆరాధన చేస్తా, ఆయన ఎవరో తెలియకపోయినా నేను ప్రార్థన చేస్తా, ఆయన ఎవరో తెలియకపోయినా నేను ఉపవాసం చేస్తా, ఆయన ఎవరో తెలియకపోయినా నేను తపస్సు చేస్తానంటే ఉపయోగం ఉందా? ఉందా? లేదు. ఆయన ఎవరో తెలిస్తే ఆయన మనసేంటో అర్థమవుతుంది. ఆయన మనసేంటో తెలిస్తే ఆయన మార్గమేదో అర్థమవుతుంది. ఆయన మార్గమే తెలిస్తే ఆయన ప్రణాళిక అర్థమవుతుంది. అసలు ఆయనే తెలియకపోతే నీ క్రైస్తవ ఉద్దేశానికి ఏమన్నా దిక్సూస్తుందా? ఉందా? రైట్. మనం నిలబడి ఎటు చూస్తున్నా దానికి ఒక ప్రాపర్ దిక్కుని దేవుడు ఏర్పాటు చేశాడు. అవునా కదా? నేను ఇప్పుడు ఉత్తరాన్ని నిలబడి ఉన్నాను, మీరు దక్షిణానికి మొహం పెట్టారు. కాబట్టి మనం ఎక్కడ నిలబడినా మనం నిలబడినటువంటి స్థానానికి ఒక ప్రాపర్ దిక్కుని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ క్రైస్తవులకు భక్తికి దిక్సూస్తుందా? ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అన్నటువంటి ఒక ఏమైనా దిక్సూస్తుందా? కాబట్టి మీరు ఆయనను తెలుసుకొని అన్నాడు. తెలుసుకోకపోతే మీరు ఇప్పుడు మీద ఏం చేసినా మీ భక్తి వల్ల వచ్చే ప్రయాసం జీరో చెప్పుకొచ్చాడు. ఏం చేయాలి చూడండి ఒకసారి. మీరు ఆయనను తెలుసుకొని, చూడండి, ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనవపూర్వకముగాను ఆయనను సేవించు అన్నాడు. ఆయన ఎవరో తెలియకపోతే నువ్వు ఆయన్ని ఆరాధించలేవు. ఆయన ఎవరో తెలియకపోతే నువ్వు ఆయనకు ప్రార్థన చేయలేవు. నువ్వు ఆయన ఎవరో తెలియకపోతే ఆయనకు ఆరాధన చేయలేవు. ఆయన ఎవరో తెలియకుండానే మనం ఎంత ప్రయాసపడ్డా మన భక్తి వల్ల వచ్చే ప్రయాసం పెద్ద జీరో తప్ప ఉపయోగం ఎంత మాత్రం కూడా. కాబట్టి చేసే పనిలో సక్రమంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కానీ చేయట్లేదు. దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, గ్రంథములో ఆయన మాటలు ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని మనం తెచ్చుకుంటున్నాం, వాస్తవానికి కోరుకుంటున్నాం. కానీ గ్రంథములో ఉన్న మాట ప్రకారంగా చేస్తున్నామా? మోస్తే ఉపయోగం ఉందా? లేదు. లేదా చదివితే ఉపయోగం ఉందా? రోజుకి లేదా సంవత్సరానికి నేను 6 సార్లు మొత్తాన్ని చదివానండి అని చెప్పి గొప్ప చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు. సత్యం తెలుసుకోకుండా, సత్యాన్ని లోపడకుండా, సత్యాన్ని నమ్మకుండా నువ్వు రోజుకి 100 సార్లు 100 అధ్యాయాలు చదివిన ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. నేను చదివానని గొప్పగా లోపల చెప్పుకోవడానికి ఉపయోగపడింది తప్ప దేవుడి చిత్తానికి నువ్వు గ్రహించబడకపోతే నీ భక్తి జీవితంలో ఏమాత్రం ఉపయోగం లేదు. వాస్తవానికి ఎన్నిసార్లు చదివినా, ఎన్ని అధ్యాయాలు చదివినా ఉపయోగం లేదు. కాబట్టి వాస్తవికంగా మనం దేవుని ఆలోచన చేయాలి. కాబట్టి ఆయనను మనవపూర్వకంగా అయ్యారంట. నువ్వు ఆయన తెలుసుకొని మనవపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి అన్నాడు. కానీ తెలుసుకొని చేస్తున్నావా? నిజంగా దేవుడు ఆది కాండంలో దేవుడు సృష్టి యావత్తుని చేశాడు. దేవుడు చేశాడు. ఆ సృష్టి అనేటువంటి దాంట్లో ప్రాముఖ్యమైనటువంటివి మనకి భూమి తెలుసు, ఆకాశం తెలుసు, సూర్యుడు తెలుసు, చంద్రుడు తెలుసు, నక్షత్రాలు మనకందరికీ తెలుసు. మనం లభిస్తే వాటిని చూడాలి. అవునా? మరి వాటిని నడిపించడానికి ఎవరు కనబడుకుని అనుకుంటారు? ఉన్నారా? దేవుడు సృష్టి ప్రారంభంలో దేవుడు వాటికి ఏ పనైతే అప్పగించారో అవి నేటికి ఏం చేస్తున్నాయి? వాటి పని చేస్తాం. మరి మనం చేస్తున్నామా? మనం చేస్తామా? మనం చేయగలుగుతున్నామా అంటే లేదు. అదే 119 కీర్తనలో మాట్లాడాడు, సమస్తము అవి నీకు సేవ చేయిస్తున్నవి నేటికి అని అన్నాడు. మరి నేటికి సజీవులుగా ఉన్న మనం ఆ పని చేస్తున్నామంటే లేదు. ఆయన్ని తెలుసుకోమైతివి, ఆయన్ని ఎరగమైతివి, ఆయన ఎవరో తెలియకపోయా, ఆయన ఆజ్ఞలో ఆయన ఉద్దేశాలు ఎవరో ఏం తెలియకపోయా. కాబట్టి
గ్రంథములో ఉన్నటువంటి సత్యాన్ని సత్యంగా గ్రహించకపోతే, తెలుసుకోకపోతే మన జీవితాలకు ఎంతో తేరని నష్టాన్ని గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఆయనను తెలుసుకొని ఆయనను హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించము. ఆయనను వెతికే ఎడలా, చూడండి, ఆయనను వెతికే ఎడలా అన్నాడు. లోకాన్ని వెతుకుతాం, లోకములో ఉన్న ఆ ఆశలు వెతుకుతాం, దురాశలు వెతుకుతాం. లోకానికి కావాలి, లోకములో పెద్ద వాటిని మనం వెతుకుతాం. దేవుడు వెతుకుతామా? దేవుడిని వెతకం. అదే శ్రద్ధగా వెతకాలన్నాడు. ఏమండి, నీవు శ్రద్ధగా దేవుని వెతికినలా, యథార్థవంతుడవై, నీవు పవిత్రుడవై, నువ్వు శ్రద్ధగా ఆయన్ని వెతికితే ఆయన నీకేమవుతాడు? ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అశ్రద్ధగా వెతికితే, అవిధేయతగా వెతికితే, భక్తిహీనంగా వెతికితే ఆయన నీకు దొరకడం. ఎప్పుడు దొరుకుతాడు ఆయన? యెషయా గ్రంథంలో చెప్పుకొచ్చాడు, యెహోవా సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకున్నాడు. యెహోవా దగ్గర ఉండగానే ఎలా తెలుసుకోవాలి అంటే, మనకు కాలం, ఈ లోకాన్ని విడిచిపోయే కాలం మన దగ్గర దాపరించక ముందే ఆయన తెలుసుకోవాలా, ఆయన్ని వేడుకోవాలా, ఆయన నమ్ముకోవాలా, ఆయన బలమైన నామాన్ని లోబడి జీవించాల్సిన అవసరం ప్రతి వారి మీద ఉంది, కారణం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఆయనను ఏం చేయాలంట? వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయనను వెతికిన ఎడల నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా ఏం చేస్తాడు? త్రోసివేస్తాడు అన్నాడు. ఇక్కడ మనం దేవుని వెతుకుతామా? దేవుడు మనం దొరుకుతాడు. దేవుని మనం నిర్లక్ష్యం చేస్తామా? నిన్ను కూడా త్రోసేస్తాడు. దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసినటువంటి ఆదాముని దేవుడు ఏ దినాన్ని ఉంచుకున్నాడా? వినేశాడు, బయటకు త్రోసేశాడు, గెంటేశాడు, అవగేసేశాడు. మరి దేవుని వెతకకుండా, ఆయన్ని తెలుసుకోకుండా, ఆయనను మనోపూర్వకంగా సేవించకుండా ఉన్న ఏ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? త్రోసివేస్తాడనే విషయాలు లేఖనపరంగా మనతో మాట్లాడుతున్నాయి గ్రంథ ప్రకారంగా. కాబట్టి ఆయనను వేడుకోండి, మనోపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయనను సేవించండి, ఆయన్ని వెతకండి, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన విసర్జించినట్టయితే ఆయన నిత్యము కూడా మిమ్మల్ని బయటకు త్రోసివేస్తాడు, ఉపయోగం జీవితాలనే విషయాన్ని కూడా గ్రంథం మనకు వస్తుంది. కాబట్టి మన జీవితంలో అనేకమైన పొరపాట్లు, అనేకమైనటువంటి నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అయినా సరే మీరు చేసిన నిర్ణయాలు బట్టి మీరు నాశనం కావాలి అని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అలా కోరుకునేవాడైతే ఈ భూమి మీద మనకు జన్మని మనం ఇష్టం, కానీ మనలో ఉన్న పాపం దేవుడికి ఇష్టం. మనం ఇష్టం దేవుడికి, మనలో ఉన్న పాపం దేవుడికి ఇష్టం. కాబట్టి మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలి అంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసుకువేయాలని, విడిచిపెట్టాలనే విషయంలోనే దేవుడు వాక్య ప్రకారం మనతో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్నో చేసినా సరే కన్నీరు విడిచిస్తూ అన్నారు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేని తెచ్చవుద్ది? ఏమండి? హృదయానికి తెచ్చవుద్ది. కాబట్టి ఆ వేదనకి, ఆ బాధకి, ఆ అతి చింతాకరమైనటువంటి సమయాన్ని బట్టి హృదయం నలిగిపోతుంది. కాబట్టి హృదయం నలిగిన దానికి గుర్తు ఏంటంటే కళ్ళ బట్టి నీళ్లు వస్తాయి. కాబట్టి మనకేదో బాధ కలిగిందని కాదు, మన జీవితాలు లేదా మన బ్రతుకులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న సమయాన్ని బట్టి కూడా మనము మార్పు చెందవలసిన వారమైన అనే విషయాన్ని లేఖనం మనతో మాట్లాడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం నుండి 50 ప్రవక్త ఈ రీతిగా మనతో మాట్లాడుతున్న చూడండి ఒకసారి. 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ భాగాన్ని సమయంలో చదవబోతున్న గ్రంథం నుండి 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ భాగాన్ని చదవబోతున్న పరిశుద్ధ గ్రంథం నుండి 50 గ్రంథము 2వ అధ్యాయము 12వ భాగాన్ని చదువు. ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా
నా యొద్దకు రండి అన్నాడు. తిరిగి రండి అన్నాడు. అంటే నేనేంటో తెలియదు, నా మనసు ఏంటో తెలియదు, నా ఉద్దేశం ఏంటో, నా మార్గం ఏంటో తెలియకుండా ఎండమావుల కోసం పరిగెత్తి దుర్మార్గులైనటువంటి మీ జీవితాలు తెలియాలంట మార్చుకోవడానికి మనోపూర్వకంగా తిరిగి రండి, కమ్ బ్యాక్ అన్నాడు. మీరు తిరిగి రండి అన్నాడు. తిరిగి వస్తున్నారు కానీ దేవునికి మనస్సు ఇవ్వట్లేదు. తిరిగి వస్తున్నారు కానీ దేవుడికి హృదయాన్ని ఇవ్వట్లేదు. తిరిగి వస్తున్నారు కానీ దేవుడు అడిగింది ఇవ్వట్లేదు. దేవుడు అడగనిది మనకిష్టమైంది మనం ఇచ్చేది అంటే ఒక పెదవులు తప్ప దేవుడికి ఏమి ఉండదు. పెదాలు మాత్రమే పెట్టుబడేది కాబట్టి పెదాలతోటి ఏదో 100 మాటలు 1000 మాటలు ఒలిస్తే పని అవదు. మనము హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఆయన్ని వేడుకోవాలని, తిరిగి ఆయన దగ్గరకు మారు మనసు తిరిగి రావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి రిలేస్ అయ్యేటువంటి జీవితాలు మనసు భూమి మీద లేదు. వాస్తవానికి పాత నిబంధనల ప్రజలు ఏ రీతిగా దేవుడు ప్రశ్నించాడో తిరిగి రమ్మని చెప్పాడో నేడున్న మనల్ని కూడా అదే చెప్పుకొస్తున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 30 భాగంలో ఈ మాట ఆయనగా రాయబడింది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలన దేవుడు మనుషులకు ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. కానీ ఆయన ఆజ్ఞ అవసరం, ఆయన ఇచ్చే దేవుని అవసరం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అవసరం, ఆయన ఇచ్చేటువంటి లోక సంబంధమైన అన్ని అవసరమే. కానీ ఆయన ఆజ్ఞలు ఎవరికీ అవసరం లేదు. కాబట్టి నా ఆజ్ఞలను ఆలకింపకయు, నా మాటలను గురించి ఆలోచించకయు, హృదయపూర్వకంగా సేవించకపోతే మన జీవితాన్ని మిగిలింది శాపమేనన్నది ఎంత వాస్తవమో ఆ వాస్తవాలకు మనం చూడాలా. నిజంగా దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞ లోపడకపోతే మన జీవితాలకు మిగిలింది శాపమేనన్న భయం మన జీవితాల్లో ఉంటే మనం ఎప్పుడు కూడా దుర్మార్గంగా దుష్టత్వంగా మన జీవితాల భూమి మీద ఉండవనే విషయాన్ని కూడా తెలిసి మర్చిపోవాలి దేవుడు పిల్లలు. కాబట్టి ఇక్కడ అదే అన్నాడు, ఇప్పుడైనా సరే ఇబ్బంది ఏం లేదు, కాలం అయిపోయింది, మునిగిపోయింది లేదు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనోపూర్వకంగా నా ఎదుగు రండి, నా ఆజ్ఞలు వినండి, నా ఆజ్ఞలు వినండి, వాటి గైకొనండి, వాటి ప్రకారంగా మీ జీవితాలను సరిదిద్దుగా బతికినట్లయితే నేను ఆనందిస్తానని పర్వతం దగ్గర చూస్తున్నాడు. దానికోసం ఎలా పిలుస్తున్నాడు. కానీ ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు అని పాత నిబంధనలో ఇశ్రాయేలు వచ్చారు, బాగాలేని పరిస్థితి. ఇవాళ కొత్త నిబంధనలో క్రైస్తవులే వస్తున్నారు, ఇప్పుడు కూడా బాగాలేని పరిస్థితి. ఇవాళ కూడా ప్రతి వారికి కూడా దేవుని ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తారండి? ఇల్లు ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని, పిల్లలు ఇస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడని, లోక సంబంధమైన భోగాలు ఆశించి దేవుడిని నమ్ముతున్నారు తప్ప వేరే కారణం కోసం కూడా కారణమతి మర్చిపోవద్దు. కానీ మనం నమ్మడానికి ఒకే ఒక కారణమై ఉండాలి. మనం ఎవరు? మనం దేవుడిని నమ్మాలి అంటే మనం ఎవరు? అయ్యా నేనెవరిని, మీరెవరు, మనం ఎవరు? ఏమా మనం ఎవరు? ఒకటే కాదు మనకు తెలియాలా. నేను కానీ మీరు కానీ మనం ఇప్పుడు ఒకప్పుడు మనం పాపులమైన మన కొరకు దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించారు. ఆయన మరణించారు, సమాధి చేపట్టడానికి లేచారు. కాబట్టి మనము పాపులమని గ్రహించకపోతే ఆయన శిలువలో పడిన ప్రయాసం మనకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళ ప్రజలు నమ్మే ప్రజలు నేను పాపిని నమ్మేవారు లేరు చాలా తక్కువ మంది. ఆస్తి ఇస్తాడని, ఆరోగ్యం ఇస్తాడని, కోర్టులో వ్యాఖ్యాలు గెలిపిస్తాడని, ఏమండి ఏదో లోక సంబంధమైన ఆశ కలిసి వచ్చిందని దేవుడిని నమ్మే ప్రజలే కోట్ల మంది తప్ప నిజమైన క్రైస్తవుల్ని జ్ఞానమే లెక్క పెట్టవచ్చు. లోకంలో కనబడేదంతా నిజమైన క్రైస్తవ్యం కాదు. నేతి బీరకాయ లాంటి క్రైస్తవ్యం తప్ప నీతితో కూడినటువంటి క్రైస్తవ్యం కాదన్నది గ్రంథం బోధించే వాస్తవం. దేవుడి పిల్ల ఏదో డ్రెస్ మార్చి ఆదివారం వైపున ఆదరణ పోయినంత మాత్రాన వారు వాక్య ప్రకారంగా దేవుడు కోరిన ప్రజలు, దేవుడు మెచ్చే క్రైస్తవులు కాలేరు అన్నది గ్రంథం బోధించే ప్రాథమిక సత్యం. దేవుడి పిల్ల ఏదో వేషం మార్చుకుంటున్నారు. అయితే వేషం మారడం వల్ల మిగిలింది ఏం తెలుసా?
వేషం మార్చను, మోసం నేర్చిన వచ్చాడు. కాబట్టి వేషాలు మార్చారంటే మోసాలు వేసుకునే విషయాన్ని మర్చిపోవద్దు అన్నట్టుకి. కాబట్టి గ్రంథమనే దేవుని వాక్యమైన వీధిలో నా ఎదురుకు రండి. ఎలాండి? మీ ఇష్టాసరంగా కాదు, మీరు కన్నీరు ఇవ్వాలి, మీరు మారుమనసు పొందాలి. మీరు మీ జీవితంలో కూడా చేసిన అన్యాకరమైన దుర్మార్గమైన ప్రతి పని విడిచిపెట్టి మనవపూర్వక తిరిగి రండి. అప్పుడు నేను మీ పాపాలను క్షమించి నువ్వు పవిత్రులుగా, నా కుమార్తెలుగా, నా కుమారుగా నేను స్వీకరిస్తాను. దేవుడు వాక్యం ద్వారా మనకు అభిపిస్తున్నాడు. వస్తున్నాం కానీ దుర్మార్గత మానట్లేదు, పాపాలు మానట్లేదు. దేవుడికి ఏమైనా కార్యక్రమాలు మనం మానేయకుండా ఆరాధనకు వచ్చినా, ఆలయానికి వచ్చినా, తలకి తపస్సు చేసినా మనము దేవుని మెప్పించలేమనే విషయాన్ని లోకంలో గమనించడం లేదు దేవుని పిల్లడారా. కాబట్టి నేటి కొత్త నిబంధన ప్రకారంగా లోకమంతా కూడి ప్రార్థన చేసిన దేవుడే వినడం. దేవుని వాక్య ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మన భక్తి జీవితాన్ని కట్టుకోకపోతే అది దేవుని మేమకరమైనది కాదు. ఇవాళ అంటే కొత్త నిబంధన సత ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరణించి సమాధి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీ భక్తి ఏంటి, ఎలా ఉంది అని ప్రశ్నించేవారు ఎవరు? ఇక్కడ అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ నీ ప్రశ్నించడానికి ఎవరు లేరు. కానీ ప్రశ్నించే వ్యక్తి ఉన్నారని, ప్రశ్నించే ఒక రోజు ఉన్నదని మాత్రం ఎవరు మర్చిపోవాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చారు, వ్యవస్థతో మాట్లాడారు. నేను లోకమునకు దిగలేదు, నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు అన్నాడు. అది మొదటిసారి మన పాపాల భారాన్ని మోయడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు మాట్లాడిన మాట. ఇప్పుడు మనందరి పాపాల వరకు మరణించి సమాధించబడి తిరిగి లేచినటువంటి ప్రభు మాట్లాడే మాట ఏం చేస్తారంటే, ఇదిగో నేను రాబోతున్నాను, ఐఎమ్ కమింగ్ సూన్. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, చేతులు ఇవ్వడానికి. మొదటిసారేమో పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండోసారి మధ్యాకాశానికి ఎందుకు రమ్మన్నారంటే ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నమ్మకుండా బాప్తిసం పొందకుండా ఇంకెవరైతే వారి జీవితంలో పాపాల భార్యని వాళ్లే మోస్తున్నారో వారందరి జీవితాలకి అగ్గిపొల గీయడానికి వస్తున్నాడు ఆయన. ప్రపంచానికి కావాల్సిన అగ్గిపొల్లే. కాబట్టి భక్తిహీనుడు అందరి నాశనం వరకు ఎదురు చూసిందండి అగ్నిగుండమేనట. అగ్ని ఎదురొస్తుంది. అగ్ని ఆ భక్తిహీనుడు నాశనం వరకు దేవుడు అగ్నిని భద్రం చేస్తున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి మనం డబ్బులు దాచి పెట్టుకుంటాం కదా, బంగారం కొనుక్కోవడానికి మనం డబ్బులు దాచి పెట్టుకుంటాం, పిల్లలకు పెళ్లి చేయడానికి మనం డబ్బులు దాచి పెట్టుకుంటూ ఉంటాం, మన అవసరం తీసుకునే మనం డబ్బులు ఎలాగైతే దాచి పెట్టుకుని కూడేస్తా ఉంటామో లోకంలో ఉన్న భక్తులందరినీ, భక్తిహీనులందరినీ నాశనం చేయడానికి దేవుడు ఏం కూడా కడుతున్నాడంటే అగ్ని కూడా కడుతున్నాడని చెప్పేసింది కదా. అప్పుడున్న లోకం అంటే నోవాహు కాలం నాటి జలప్రళయంలో ప్రజలు నీటి మూలముగా నీటి వదలు ప్రవేశించారు. ఇప్పుడైతే ఇప్పుడున్నటువంటి లోకంలో భక్తిహీనులు అందరినీ కూడా నాశనం చేయడానికి దేవుడు అగ్నిని దేవుడు భద్రం చేస్తున్నాడంట. అగ్ని ద్వారా మాత్రమే ఇవాళ లోకంలో భక్తిహీనుల ప్రజలందరినీ నాశనం చేయడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయము, ఆ దుర్దినము మన దగ్గరకు రాకముందే ఈ క్షణమే మనము మారుమనసు పొందవలసిన ఆవశ్యకత మన జీవితాల్లో ఉంటుంది దేవునికి పెట్టారు. కాబట్టి పాత నిబంధనల జీవితం ప్రజలు మాట్లాడాడు. ఏమేమంటే తెలుసా, నా సన్నిధికి కనబడవైనా నేను వస్తున్నానే. ఎవరైనా రమ్మన్నాడు? నటించడానికి వస్తున్నారా? భోజనానికి వస్తున్నారా? కెట్రీయడానికి వస్తున్నారా? ఎగ్జిబిషన్కి వస్తున్నారా? దేనికి వస్తున్నారు మీరు? మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అనే ప్రశ్న పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రశ్నించాడు. ఇవాళ మనల్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించారు. మన జీవితం ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం మనం ప్రశ్నించేవారు ఎవరు లేరు. కానీ కుమారుడిని క్రీస్తు మధ్యాకాశానికి ఎప్పుడైతే రెండవ రాకడలో వస్తుందో అప్పుడు ప్రశ్నించే ప్రశ్న ఖచ్చితంగా రాబోతుంది. అప్పటిదాకా ఎవరు ఎలాంటి భక్తిని కొనసాగించకపోయినా బైబిల్ కొనుక్కుని లోకాన్ని నమ్మించడానికి ఆదివారం గురువారం ప్రార్థనకు వెళుతున్నామని చెప్పి భ్రమలో బతికినా ఏ అబ్జెక్షన్ ఏమీ లేదు. కానీ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అనేటువంటి ఒక దినం ఉన్నదనే విషయాన్ని దయచేసి ఎవరు మర్చిపోవద్దు. ఒక్కసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే
యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదవబోతున్న ఈ సమయంలో చూడండి. నా సన్నిధిని కనబడవని వస్తున్నారే, చూడండి, నా ఆవరణములతో కూడా మిమ్మల్ని రమ్మన్నవాడెవడో అన్నాడు. అంటే నేను చెప్పే పని చేయలేకపోతే మీరు రావద్దు, ఎవరమ్మన్నా మిమ్మల్ని అని. సహజంగా మనం ఎక్కడైతే పని చేస్తూ ఉంటామో ఆ పని చేస్తున్నటువంటి యజమానులు అంటూ ఉంటారు, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు పనికిరా, లేకపోతే రావద్దు అనే మాట లోకంలో యజమానులు ఎలాగైతే అంటున్నారో అలాగే మన పరలోకము తండ్రి యజమానుల దేవుడు కూడా అంటున్నాడు. నా సన్నిధిని కనపడాలని ఎగ్జిబిషన్కి వచ్చినట్టు, సండే మార్కెట్కి వచ్చినట్టు, విశాల మార్కెట్కి వెళ్ళినట్టు వచ్చినట్టు వస్తే ఉపయోగం లేదండి. మీరు ఎలా రావాలని చెప్తున్నాడంటే ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనలు గమనించి గ్రహించి దాని ప్రకారం నడవగలిగే ఆలోచన ఉంటే నా సన్నిధికి రండి, లేకపోతే రాకపోండి అని మీకు మేలు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మొత్తం మాట్లాడుతుంటే దేవుడు తిరగాలి. కాబట్టి ఈ భూమి మీద జీవించే మన జీవితాలు అనేటువంటివి ఎవరి కోసమో మనం భక్తి జీవితాన్ని అలవరుచుకోవాల్సిన అవసరత, ఎవరి కోసమో ప్రాధాన్యత లేదు. ఎవరిని పంపించడానికి, లోకంలో ఉన్న ఎవరినో పంపించడానికి మన భక్తి చేయాల్సిన అవసరం లేదు. మన సృష్టికర్త అయిన మన పరలోకమైన దేవుని సంతోషపడడానికి మాత్రమే మనము భక్తి అనేటువంటి దివ్యమైన మార్గాన్ని మనం ఎంపిక చేసుకుని నడవాలి తప్ప లోకంలో ఎవరి మెప్పు కోసమో, ఎవరి ఘనత కోసమో, ఎవరి సంతోషం కోసమో లేదా మన సంతోషాల కోసం మనం ఇప్పుడు కూడా అడుగులు వేయకూడదనే విషయాన్ని కూడా మన ఇంటికి మర్చిపోకూడదు. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవ జీవితాల్లో లేదా విశ్వాస జీవితంలో బలమైనది ఏంటి చెప్పగలమా? ఈ లోకంలో బలమైనది ఏంటంటే, ఈ లోకంలో బలమైనది ఏంటంటే ఆస్తులు ఉన్నవారు, అంతస్తులు ఉన్నవారు, మేడలు ఉన్నవారు, నిధులు ఉన్నవారు, బంగారం ఉన్నవారు, ఎకరాల పొలం ఉన్నవారు, లేదా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటున్నారు. కానీ అది కాదు. దేవుడు కోరుకున్న బలం వేరు, లోకం కోరుకునే బలం వేరు. ఏ బలం ప్రాముఖ్యమైంది? ఎన్ని ఎకరాల బలం ఉన్నా అది ఆయన వెంట వచ్చేది కాదు. ఎన్ని లక్షల రూపాయల బలం ఉన్నా ఉపయోగమే లేదు. ఉందా? తల్లి గర్భము నుండి వాడు ఏ రీతిగా అయితే వచ్చాడో అదే రీతిగా దిగంబరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం తప్ప నేను కోటి రూపాయలు సంపాదించాను నా జేబులో పెట్టండి అంటే కుదురుగా. నేను ఎంతో బంగారం సంపాదించాను నా నోట్లో పెట్టండి, నా ముక్కులో పెట్టండి ఎత్తుకెళ్తాడా? ఎత్తుకెళ్ళేది ఏమి లేదు. కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైన ఏదీ లేదు. శాశ్వతమైన వాడు దేవుడు. ఆ శాశ్వతంగా నీవు లేదా నేను మనం ఉండాలంటే అలాంటి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గ్రహించి గమనించి దేవుని మేరకంగా జీవించవలసిన అవసరం ఉంది. కాబట్టి బహు బలమైనది ఏంటి చెప్పండి అంటే, ఈ లోకంలో మనం కూడబెట్టే డబ్బులు కాదు, మనం కూడబెట్టే బంగారం కాదు, మనం కూడబెట్టి కట్టేటువంటి బంగ్లాలు కానే కాదు. బలమైనది ఏంటంటే నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదైతే అది బహు బలమైంది అన్నాడు. కానీ ఆ బలమైన ప్రార్థన మనకు ఎంతమందికి అర్థమైంది? ఎక్కడా అర్థం లేని పరిస్థితి. లోకాల నుంచి బలపడుతున్నా తప్ప ప్రార్థన నుంచి బలపడుతున్నావా? కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం సత్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం బాగా చదవబోతున్న ఈ సమయంలో 5:16 మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై అదిగో బహు బలము గలదై అన్నాడు. బలమైనది ఏంటంటే మనం సంపాదించిన ఆస్తులు కాదు, మన బ్యాక్గ్రౌండ్ కాదు. క్రైస్తవ జీవితంలో బహు బలమైనది ఏంటంటే మనోపూర్వకమైన విజ్ఞాపన అన్నాడు. ఆ విజ్ఞాపన ఎంత బలమైందో ఏలియా ప్రభుత్వానికి వెళ్ళడానికి మీకు అర్థమవుతుంది. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం లేకుండా. అది బలం.
అది బలమైన ప్రార్థన. కాబట్టి లోకంలోనేమో బలంగా ఉంటున్నాం, ప్రార్థన విషయంలో బలహీనంగా ఉంటున్నాం మనం. అది కరెక్ట్ కాదు. కాబట్టి నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన బహు బలమైన అయింది. ఆ బలమైన ప్రార్థన 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం లేకుండా నాటింది. మానవుడేగా మళ్ళంటే కదా, ఆయన ఆకాశం చూడబడ్డానికి కాదు కదా, ఆయన కూడా మళ్ళంటే ఆయన. అయినా సరే అతని ప్రార్థన అంత బలమైంది అని చెప్పి వచ్చాడు. కానీ మనందరి జీవితంలో బలం ఉందా? మనమేమో లోకంలో బలంగా ఉంటాం, దేవుళ్ళేమో బలహీనంగా ఉంటాం. లోక సంబంధ కార్యక్రమాలు బలంగా ఉంటాం, దైవ సంబంధ కార్యక్రమాలు పూర్గా ఉంటాం. ఏది శాశ్వతం? లోకం కానీ లోకంలో ఏది శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతం, దైవ సంబంధ కార్యక్రమాలు శాశ్వతం, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ శాశ్వతం, దేవుడి చిత్త ప్రకారం చేయగలిగితే మన జీవితాలు శాశ్వతం. వాటి గురించి మనం ఏనాడు ఆలోచన చేయగలిగితే దేవుడి. కాబట్టి ఇప్పుడు మీద మనము దేవుడికి చేసినటువంటి ఏ కార్యక్రమైనా సరే మనుష్యులకు చేసినట్టు చేయదు. మనుషులు చేస్తాం ఎట్లా? ఇష్టమైన కాకపోయినా వాటితో మాట్లాడతాం, ఇష్టమైన కాకపోయినా వాడిని పిలుస్తాం, ఇష్టమైన కాకపోయినా వాటితో కూర్చుంటాం కదా. ఎందుకు? మోకస్థితి కోసం. ఏమన్నా అనుకుంటాడేమోనని కదా, ఏమైనా అనుకుంటాడేమోనని మనస్సుకి కష్టమైనా సరే కాస్త ఓర్చుకొని మాట్లాడతాం, ఓర్చుకొని కూర్చుంటాం, ఏదో అడ్జస్ట్ అవుతాం. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలకు మాత్రం లింక్ చేయదు. అదే మాట్లాడు ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ ఏ సంభాషణ గురించి మాట్లాడుతున్నాడో చదవబోతున్న ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదవబోతున్న ఈ సమయంలో మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక అన్నాడు. కంటికి కనబడినట్టుగా చేసేది ఎగ్జిబిషన్, ఫ్యాషన్ షో కాదు ఇది. ఏమంటే క్రైస్తవ్యం అనేది సండే మార్కెట్ లాంటిది కాదు. క్రైస్తవ్యం అనేది ఎగ్జిబిషన్ లాంటిది కాదు, ఎక్స్కర్షన్ లాంటిది అంతకంటే కాదు. క్రైస్తవ్యం అనేది చాలా విలువైంది కనుక ఆ విలువైన ఘనమైన కార్యక్రమాన్ని మనుష్యులకు చేసినట్లు, మనుషులను సంతోషపెట్టినట్టు చేయొద్దు. అలా చేస్తే మీకు శాపగ్రస్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు మనుషులకు చేసినట్టు కంటికి కనబడకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి ఏదంట దేవుని చిత్తమును మనోపూర్వకంగా జరిగించాలి అన్నాడు. దేవుని చిత్తాన్ని పెదవులతో చదివి చెవులతో అవదు, హృదయపూర్వకంగా చిత్తాన్ని జరిగించి వెళ్ళినట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు, దేవుడు మనం ఆస్వాదిస్తాడు. ఆ చిత్తాన్ని తెలుసుకొని చిత్తానికి దూరంగా లోకానికి దగ్గరికి బ్రతికితే మన జీవితాలు మిగిలింది శాపం తప్ప మరొకటి కాదు. దేవుడి పిల్లలా. కానీ ఈ లోకం అనేటువంటి పరిస్థితుల్లో లోకాన్ని మోసం చేసేది ఏంటంటే పైకి భక్తి. లోకాన్ని మోసం చేయగలవు, లోకములో ఉన్న ప్రజలను మోసం చేయగలవు, లోకము ప్రతి వారిని మోసం చేయగలవు. కానీ సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయినటువంటి సకల యుగములలో రాజైనటువంటి దేవాది దేవుడిని, యెహోవా దేవుడిని ఈ లోకంలో ఏ మానవుడు మోసం చేయక అసాధ్యమైన పని దేవుడు పిల్లన్నారు. కాబట్టి పౌలు దాన్ని స్పష్టంగా మాట్లాడాడు. తిమోథెయుకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే పైకి భక్తి గలవారి వలె ఉండండి. ఎంత మోసం తెలుసా? పైకి భక్తి అంటే పైన కప్పుకునే భక్తి చేసుకుని తప్పదు. ఏమండి? పైకి భక్తి అంటే లోకాన్ని మోసం చేసే భక్తి, నిన్ను నీవుగా మోసం చేసుకునే భక్తి పైకి భక్తి. హృదయపూర్వకమైన భక్తి నిన్ను నీవుగా కాపాడుకునే భక్తి, నిన్ను నీవుగా దేవునికి భయపరుచుకునే భక్తి, దేవునికి కనబరుచుకునే భక్తి. కానీ వాళ్ళ మన భక్తిని లోకానికి ఎగ్జిబిషన్ పెడుతున్నాం, మన భక్తిని లోకంలో జరుపుకుంటున్నాం, మన భక్తిని లోకానికి ప్రసన్నం చేసుకుంటున్నాం. అది కాదు. ఈ లోకంలో ప్రతి భక్తిని యొక్క జీవితం ఎవరు కనపడాలి? చూసే దేవుడు కనపడాలా. అది దీవెనకరమైనది, అది ఆశీర్వాదకరమైనది. మనం మాటలు చెప్పుకుంటే అవరు తప్ప మీరు ఎంత చర్చికి వెళ్ళండి చాలా మంది వచ్చారంటే అవడం అయితా అవడం. దేవునికి మహిమ అనేది వేల మందితో పూర్తి అయ్యేది కాదు. మత్తయి ప్రభు మాట్లాడారు, 2 3 నా నామం పేరిట ఎక్కడైతే కూడతారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి వాగ్దానం చేయబడింది. లక్షల మంది చెప్పాల. అర్థమైందా? ఇశ్రాయేలులు లక్షల మంది నడిచారు మార్గంలో.
ఐగుప్తు నుంచి కానానికి లక్షల మంది నడిస్తే మరి ఎంతమంది రీచ్ అయ్యారు అక్కడికంటే ఇద్దరు. కారణం ఏంటి? వారి జీవితం దుర్మార్గం, దుష్టత్వం, వారి ఇష్టమైన క్రియలు, దేనికి లోబడకపోవటం, ఎన్నో సమానమైనటువంటి లోక సంబంధం దృష్టాలకు ఆ భోగాలు అలవాటు పెడితే వారి జీవితం సంకనాగిపోయింది అరణ్యంలో. ఇవాళ మన జీవితాలు కూడా ఏదో భూమి మీద బ్రతుకుతున్నాం, మనకు అన్నీ ఉన్నాయి, మనకు ఎవరితో పని లేదు అనుకొని దిక్కుమాల జీవితాలు జీవించిన రేపు తిన్న ఒక రోజు ఉంది. అందుకని ఇళ్ళకైనా మంటగవదు, పురుగుల దగ్గర కుట్ల సామెత కూడా లేకపోలేదు. కానీ ఇవాళ బ్రతుకుతున్న బ్రతుకు నిజంగా అది శాశ్వతకాలం బ్రతికేదా కాదనేది మనకు మనమే విమర్శించకపోతే శాశ్వతకాలం నష్టపోయేది మనమే. కాబట్టి క్రీస్తు దాసులమనేది దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగిస్తున్నామా లేదా, చిత్తానికి దూరంగా ఉన్నామా లేదా, చిత్త ప్రకారంగా ఉన్నామా లేదని ఎవరికి వారు ఏం చేసుకోవాలి, పరిశోధన చేసుకోండి అని చెప్పి వచ్చాడు. కాబట్టి పెద్ద మాట పోల్మాట్లాడాడు. పైకి భక్తి గలవారి వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని అయి ఉన్నారు. దేని శక్తిని? దేని శక్తిని? అది శక్తి అన్న సంగతి వారికి తెలుసో తెలియదో నాకే తెలియదు, కానీ వారు దాన్ని విలువెట్టే కొంటారు. దాన్ని ప్రతివారం మోస్తారు, ప్రతివారం తాపం పెడతారు, ప్రతివారం దొరుకుతారు. దేన్ని? వాక్యాన్ని. కానీ ఆ వాక్యం ఎటువంటిగా వారికి అర్థం కాదు. ఎలాంటిది అన్నాడు? అది దాని శక్తిని అన్నాడు. అంటే దేవుని వాక్యం అనే శక్తిని వారికి గ్రహించారు. పక్కనే ఉంటుంది, కనబడిపోతే వాళ్ళు ఏమంటారు? గుడ్డోళ్ళు అంటారు. నిజంగా ఇవాళ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం అనే శక్తి కలిగిన వాక్యం మన చేతుల్లో ఉన్న అది కనిపించట్లేదంటే ఇవాళ భక్తులుగా ఉన్న ఆత్మ సంబంధమైన క్రైస్తవులైనటువంటి గుడ్డోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. లోకం అనేటువంటి ప్రేమను కప్పుకొని వారి మనోనత్వాల గుడితనం కలిగించుకొని ఏదో ఒకటి అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. ఉపయోగమేమీ లేదు, ఉపయోగమేమీ లేదు వాస్తవానికి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల పైకి భక్తిగా వారి వల్ల ఉండదు. వాక్య ప్రకారంగా వాక్యము ప్రకారంగా జీవించగలిగే లేదా వాక్యం చెప్పింది చేయగలిగే క్రైస్తవ్యం అయితేనే దేవునికి మహిమ ఉందనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి ఈ లోకంలో ఏదైనా శక్తివంతమైందంటే ఒకే ఒకటి, ఏంటిది? వాక్యం మాత్రమే. కాబట్టి యాకపత్రులు మాట్లాడారు, అందుచేత సమస్త కల్మషమును విరవేక్ష దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా జీవించారు. అది శక్తివంతం. దాని మించిన శక్తివంతమైనది ఏది ప్రపంచంలో? దేవుని మాటే శక్తివంతం. దేవుని మాట శక్తివంతమైనది అయితే ఎర్ర సముద్రం పాయడైంది. దేవుని మాట శక్తివంతమైంది అయితేనే సొదొమ గొమొర్రా పట్టణం మీదకి అగ్నిగంధకాలు దిగివచ్చారు. దేవుని మాట శక్తి ఉంది కాబట్టి 40 రాత్రులు ప్రచండమైన దర్శనం కల్పిస్తే సజీవులుగా సమాధి చేసింది. దేవుని మాటకున్న ఔన్నత్యం శక్తి వాళ్ళ ప్రార్థన పెడుతున్న భక్తులకు ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కాని భక్తి వ్యర్థమైందని, అంటే అర్థం లేని పదం ఎలాగైతే వ్యర్థమైందో దేవుని వాక్య ప్రకారం లేని భక్తి కూడా వ్యర్థమైందనే విషయాన్ని గమనించి ఈ భూమి మీద మనం చేసే భక్తి మనోపూర్వకమైందా లేదా హృదయపూర్వకమైందా లేదా ఇష్టపూర్వకమైందా కష్టపూర్వకమైందా అది ఏ రకంగా ఉందన్న విషయంలో ఎవరికి వారు విమర్శ చేసుకోగలిగితే దీవించబడతాం. విమర్శ చేసుకోకపోతే మిగిలింది శాపమే అనే విషయాన్ని గమనించి మనం ఈ భూమి మీద జీవించిన జీవితకాలం మాత్రం దేవునికి చిత్తకరమైనటువంటి మనోపూర్వకమైనటువంటి ప్రార్థన, మనోపూర్వకమైన ఆరాధన, మనోపూర్వకమైన సేవ చేస్తూ దేవుని మహిమార్గమైన కుటుంబాల మనందరి లోకంలో ఎదగాలని వర్తిల్లాలని ప్రభుత్వం బట్టి నన్ను నేనే హెచ్చరించుకుంటూ నన్ను పేరుతో హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంత సత్వాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట అందరికీ ప్రార్థిస్తున్నాను.